హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ బియ్యం పిండితో జంతికలు అండి. మనం బియ్యం పిండి మాత్రమే వాడుతున్నాం కాబట్టి పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. చేసుకోవడం కూడా చాలా తేలిక. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. నేనైతే కేజీ బియ్యం పిండి కొలతకు చెప్తున్నానండి. మీరు ఎంత బియ్యం పిండి తీసుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇదైతే పొడి బియ్యం పిండితోనేనండి, తడి బియ్యం పిండి కాదు. ముందుగా ఒక గిన్నెలోకి బియ్యం పిండి తీసుకొని అందులోకి ఒక స్పూన్ వరకు వాము, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. అలాగే 1.5 స్పూను ఉప్పు, ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ కు తగ్గట్టుగా చూసి వేసుకోండి. అన్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ పిండి కలపడానికి వేడి నీళ్లు వాడుతున్నామండి. వేడి నీళ్లు వేస్తే మురుకులు అనేవి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. వేడిగా కాకుండా మనం కలపడానికి వీలుగా చూసుకొని గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ వేడి చేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోండి. చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా పిండి ముద్దను కలిపి పక్కన పెట్టుకోండి. తర్వాత మురుకుల గొట్టం తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేయండి. ప్రతిసారి ఆయిల్ పెట్టాల్సిన అవసరం లేదండి, ఫస్ట్ ఒక్కసారి పెడితే సరిపోతుంది. తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకొని జల్లిగంట మీద మురుకుల్లాగా ఒత్తుకోండి. ఈ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మీకు ఎన్ని వీలైతే అన్ని మురుకుల్ని వేసుకొని 2 వైపులా దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా గరిట మీద కాకుండా ఒకేసారి డైరెక్ట్ గా ఆయిల్ లో కూడా తిప్పుకోవచ్చండి. మీకు ఎలా వీలుగా ఉంటే, ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇంతేనండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ అయినట్టే. చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందండి. తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.